హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. సో మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. సో రైనీ సీజన్ అయితే స్టార్ట్ అయింది కదా! ఈ సీజన్‌లో అయితే మా సైడ్ అయితే అంటే పల్లెటూళ్ళల్లో సైడ్ అయితే మాత్రం ఎక్కువగా ఇవి చూస్తూ ఉంటాం. తెలిసే ఉండుంటుంది చాలామందికి. మా సైడ్ అయితే ఇవి పుట్టకొక్కులు అండ్ పుట్టగొడుగులు అని కూడా అంటారు. సో ఇంగ్లీష్‌లో అయితే మాత్రం మష్రూమ్స్ అంటారు. సో ఇవైతే చాలా రేర్ అనమాట. నాకు తెలిసినంత వరకు వీటినైతే చాలామంది చాలా ఇష్టంగా అయితే తీసుకుంటారు. ఇవంటూ ఇష్టం లేని వాళ్ళైతే మాత్రం ఎవ్వరూ ఉండరు. నేను స్టార్టింగ్‌లో అయితే ఇష్టపడేదాన్ని కాదు. ఇంకా అలా అలా నేను కూడా చాలా ఇష్టపడ్డాను. ఇవైతే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మన బాడీకి మంచి ప్రోటీన్ ఇస్తుంది. వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ చాలా అంటే చాలా మంచిది. దీంట్లో ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. నేను ముందు ముందు అవి కూడా వీడియోలో చెప్తాను. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క విషయం అయితే నేను గుర్తు చేస్తున్నాను. మన ఛానల్‌ని చాలామంది చూస్తున్నారు కానీ ఒక చిన్న లైక్ అయితే చేయండి అబ్బా! మీ యొక్క చిన్న లైక్ అయితే నాకు చాలా హెల్ప్ అవుతుంది. మీరు చేసే చిన్న లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. సో ప్లీజ్ అబ్బా లైక్ అయితే చేయండి. కొత్త మెంబర్స్ అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి విషయం వచ్చేసరికి అయితే మాత్రం నేచురల్‌గా మనమంటూ మన ఇన్వాల్వ్‌మెంట్ అంటూ లేకుండా ప్రకృతి మనకిచ్చే పంటిది. వీటిని నార్మల్‌గా బయట కూడా పండిస్తారు. అది ఎలా అంటే ఒక గదిలో గాజు సీసాల్లో అయితే పండించడం జరుగుతుంది. అవైతే చాలా పెద్దగా కూడా ఉంటాయి. ఆ మష్రూమ్స్ అయితే మాత్రం. ఇవి చాలా అంటే చాలా నేచురల్‌గా వస్తుంది. ఎలా అంటే పుట్ట మీద మొలవటం అండ్ కొబ్బరాకులు కట్ట ఉన్న చోట రావటం జరుగుతాయి. సో ఎక్కువగా పొలాల సైడ్‌లోనే ఇవి రావటం జరుగుతుంది. అది కూడా ఈ రైనీ సీజన్‌లోనే. అవి ఒక డే చూసుకోకపోయినా మనకి పుట్ట గొడుగులు అంటాం కదా! గొడుగుల షేప్‌లోకి అయితే వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా! అంటే ఫస్ట్ మాయ ముందు డే చూసిన రోజైతే ఒకలా ఉన్నాయి. అంటే ఈరోజు చిన్నగా ఉన్నాయి కదా! రేపొద్దున తీసుకుందామని అనుకునే ఛాన్స్ కూడా మనకుండదు. ఎందుకంటే ఇవి స్టార్ట్ అయ్యాక ఇంకా మా సైడ్ అయితే మా ఊర్లో సైడ్ అయితే డైలీ వర్క్ అంటే పనికి వెళ్ళే వాళ్ళకి కూడా మానేసి వీటి కోసమే వెతకడం స్టార్ట్ చేస్తారు. వేరొకళ్ళ పొలం కదా! మనం వెళ్ళకూడదు కదా! అని అయితే ఎవ్వరు అనుకోరు. వాటి కోసం చాలా ఇష్టంగా తిరిగేస్తారు. వేరొకళ్ళ పొలం అంటే ఎవరికి దొరికితే వాళ్ళవే అనమాట. అది మీ పొలం కదా! వాళ్ళే తీసుకోవాలి. మా పొలం కదా! మేమే తీసుకోవాలనేది అయితే ఏమీ ఉండదు. ఇంకా ఎవరికి దొరికినయి వాళ్ళయేననమాట. ఇంక అందుకని చెప్పేసి మా పొలంలో దొరికినా సరే మేమైతే అసలు వదిలిపెట్టలేదు. మాయైతే మాత్రం ఇంక ఇంటికైతే తీసుకొచ్చేసారు. అంతకుముందు 3 డేస్ ముందే కొన్ని తీసుకొచ్చారు. అంటే ఒక 10, 15 ఉంటాయేమో అంతే. అంతకన్నా ఎక్కువుండవు. ఇంకెలానో స్టార్ట్ అయింది కదా అని చెప్పేసి నేనైతే ఏం చేశానంటే వాటిని క్లీన్ చేసేసి వాటిని నేను దాచేసాను. ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసేసాను. నెక్స్ట్ డే ఇంకా 20నో, 25 తీసుకొచ్చారు. తక్కువ తీసుకొచ్చారు కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ అయితే అసలు చెయ్యము. ఎందుకంటే అవి 1, 2 దొరికినా సరే చాలు అని అనిపిస్తది. అలా ఉంటాయన్నమాట అవైతే మాత్రం. ఇంకా మూడో రోజొచ్చేసరికి ఎక్కువ దొరికాయనమాట. ఎక్కువంటే మరీ ఎక్కువ కాదనుకో, కాడలతో చూసేసరికి ఎక్కువ అనిపిస్తాయి చాలామందికి. బట్ మాకంటూ రిలేటివ్స్ ఉంటారు కదా! మా ఫ్యామిలీ మెంబర్స్ మాది కొంచెం పెద్ద ఫ్యామిలీ అనమాట. మేము వాళ్ళేదన్నా వండినా సరే మాకందరికీ పంపించడం, మేము అది వండినా సరే అందరికీ పంపించడం. అందుకని చెప్పేసి మాకు ఎంత వండినా సరే ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్‌కి పంపించేయడం జరుగుతుంది. సో అందుకని చెప్పేసి నేను ఒక్కసారిగా వండటానికైతే అసలు ఇష్టపడను. ఎందుకంటే ఏదన్నా వండాం మా నాన్న వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి అయితే అనుకుంటాము. సరే అని చెప్పేసి ఇంకా కంప్లీట్‌గా ఈ క్లీనింగ్ అయితే నేను తీసుకోలేదు. మాయే తీసుకున్నారు. ఎందుకంటే నేను వీడియో తీస్తా అని చెప్పాను. ఇంకా తనే చేశారు. అది చాపర్ కనిపిస్తుంది కదా! అదైతే నేను వేరే రకంగా తీసుకున్నాను. అంటే కూరగాయలు కటింగ్ చేసే విషయంలో అయితే నేను వేరే ఒక రీజన్‌తో తీసుకున్నాను. బట్ అదైతే దీనికి చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. చాలా సింపుల్‌గా అంటే మనం కాడ అనేది ఎంతవరకు స్ట్రాంగ్‌గా ఉంటుందో అంతవరకు కట్ చేసుకున్న టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఒక్కొక్కళ్ళైతే చాలా చిన్నగా కట్ చేసేస్తారు. అదంతా వేస్ట్ చేయడం ఎందుకు నాకైతే అర్థం కాదు. మనకి ఎక్కడైతే మెత్తబడిపోతుందో కాడ అక్కడి వరకు తీసుకోకుండా స్ట్రాంగ్‌గా ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు కట్ చేసుకుంటే మనకి కుక్ అనేది పూర్తిగా యూస్ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది అది కూడా. దాన్ని కూడా తక్కువ చేయడానికి లేదు. నేను అంతకుముందు ఇటువంటివి ఒకటి ఉంటాయేమో తింటారేమో అని కూడా తెలీదు నాకు మ్యారేజ్ అయిన కొత్తలోను. అటువంటప్పుడు ఈ కర్రీ ఎలా వండాలి ఏంటని చెప్పేసి నేను యూట్యూబ్‌లో సెర్చ్ చేసినప్పుడు చూశాను. ఓన్లీ కొక్కు కాకోకుండా కింద కాడలుంటాయి కదా! అవి కూడా కట్ చేసుకొని కర్రీ వండుకోవడం అయితే నేను చూశాను. వాళ్ళకి ఎంత దొరకకపోయుంటే అలాగా
కాడలను కూడా కర్రీ చేసుకోవడానికి ట్రై చేశారు చెప్పండి. అంటే వీటి టేస్ట్ ఆ కాడ కూడా యూస్ అవుతుంది. మనం ఏంటంటే ఎక్కువ దొరికేసరికి అయితే మాత్రం ఎందుకులే అని చెప్పేసి పైన చిన్న కుక్క అనేది తీసుకుని అది వండుకోవడానికి ట్రై చేస్తారు. ఎక్కువ దొరికే వాళ్ళైతే అలా చేస్తారు. బట్ నాకైతే నేను కాడ ఎంతవరకు అయితే స్ట్రాంగ్‌గా ఉంటదో అంతవరకు తీసేసుకుంటాను. తెలియని వాళ్ళకి వీటి క్లీనింగ్ కూడా పెద్ద పని కింద ఉంటుంది. నేను తెలియక చాలానే చేశాను. ఎట్లా అంటే అవి తీసుకురావగానే ఒక బకెట్‌లో వేయడం, కడగడం, బ్రష్ మనం పళ్ళు తోముకునే బ్రష్ కొత్తది తీసుకురావడం, అది తీసుకొచ్చిన తర్వాత బ్రష్ ఎట్టి తోమి చాలా వర్క్ అయితే చేసేదాన్ని. కానీ దీన్ని క్లీన్ చేసే ప్రాసెస్ అనేది చాలా సింపుల్‌గా ఉంటుంది. ఆ టెక్నిక్ తెలిసిన వాళ్ళైతే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే తీసుకొచ్చిన రోజునైతే అసలు వైట్‌గా అయితే ఉండవివి. మనకెలా అంటే నైట్ కుక్కలనేవి లేచిన తర్వాత నెక్స్ట్ డే వర్షం పడిందనుకో, వర్షం పడితే కనుక మొత్తం క్లీన్ అయిపోయి కుక్కంతా వైట్‌గా వచ్చేస్తది. మనం తెచ్చుకున్నాక కొంచెం కంగమంగా క్లీన్ చేసేసుకుంటే వైట్ కలర్‌లో వచ్చేస్తాయి. బట్ నెక్స్ట్ డే వర్షం పడకపోతే కనుక ఆ కలర్ అనేది అలాగే ఉంటుంది. మా సైడంతా ఎర్రమట్టి నేలనమాట మొత్తం. అది వర్షం పడినప్పుడు క్లీన్ అవ్వదు కదా! అది నేను అలా ఎట్లా క్లీన్ చేస్తానంటే ఇంటికి తీసుకురాగానే ఫస్టు ఎక్కువగా క్లీన్ చేసేస్తా. ఎక్కువ వాటర్‌లో ఇవి ఇలాగ కడిగిన తర్వాత వేరే టబ్‌లో వేసుకోవడం, మళ్ళీ అవి తీసి మళ్ళీ నెక్స్ట్ టబ్‌లో వేసుకోవడం, ట్యాప్ కింద పెట్టుకోవడమే బెటరు. ఎందుకంటే ట్యాప్ నుంచి వచ్చే స్పీడ్‌కి మట్టనేది చాలా వదిలిపోతూ ఉంటుంది. అట్లా క్లీన్ చేసిన తర్వాత మట్టి కనిపిస్తుంది కదా! మట్టయితే చివరి వరకు ఉండదు. అబ్జర్వ్ చేయండి మీరైతే మాత్రం. నేను అంతలా క్లీన్ చేసుకున్న తర్వాత ఆ కాడలనేవి కట్ చేసుకున్నాను. ఫస్ట్ కట్ చేసుకుంటే వీటికి జారు గుణం ఉంటుంది. ఎక్కువ జారిపోతాయనమాట ఉండవు. అప్పుడు చిన్నగా కట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే సింపుల్‌గా ట్రిక్ ఏంటి అంటే ఇంట్లో కిడ్స్‌కైనా, లేడీస్ ఉన్న వాళ్ళకైనా నెట్ శారీసో లేదా నెట్ చున్నీసో ఉంటాయి కదా! గరుకుగా ఉంటాయి కదా కొంచెం. అటువంటి చున్నీస్ తీసుకొని వాటిలో వేసేసుకొని నాకున్నాయి. బట్ అప్పటికే చాలా క్లీన్ అయిపోయిందని చెప్పేసి నేను మీకు చెప్పాలని వీడియోలో నేనైతే అటువంటి చున్నీ తీసుకున్నాను. దాంట్లో బాగా క్లీన్ చేసిన తర్వాత మనం కట్ చేసుకున్న తర్వాత అటువంటి చున్నీలయితే వేసేసి మీకు ఎలా అనువుగా ఉంటే ఎట్లా అయితే అట్లా మీరు ఆ చున్నీని కొంచెం కవర్ చేసి ఒక కింద అంటే నాకు క్లీన్‌గానే ఉందని చెప్పేసి నేను అలా చేయడం జరిగింది. లేదంటే మీరు ఏదన్నా కొంచెం ఒక పళ్ళెం లాంటిది పెట్టుకుని అలా క్లీన్ చేయడం వల్ల ఇంకా స్పీడ్‌గా అలా క్లీన్ చేయడం వల్ల మనకి కొక్కు కింద భాగంలో ఉన్న మట్టయినా సరే చాలా సింపుల్‌గా వదిలిపోయే అవకాశం అయితే ఉంటుంది. నేనైతే మాత్రం ఇట్లనే చేస్తాను. పుట్టగొక్కులకైతే ఎక్కువ ప్లెజర్ అనేది తగలకోకుండా మనం పైపైన అట్లా ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మట్టి అనేది చున్నీకి అంటుకుపోవడం జరుగుతుంది. నేనైతే ఇలాగ స్మూత్ చున్నీ తీసుకున్నాను. ఎక్కువ డస్ట్ ఉన్న వాళ్ళైతే ఏం చేయాలంటే నేను చెప్పాను కదా! నెట్ శారీ అన్నా, నెట్ చున్నీ అన్నా స్మూత్ నెట్ కాకుండా గరుకు నెట్ అయితే ఉంటుంది కదా! వాటిలో కవర్ చేసుకుని ఇట్లా చేస్తే మాత్రం గమ్మునైతే మట్టనేది పోవడం జరుగుతుంది. చూసారా కొక్కులైతే కొంచెం వైట్ కలర్‌లో వచ్చేసినాయి. ఆ నీళ్ళు కూడా కలర్ అయితే మారినియి చూసారా? అంటే కొంతవరకు అయితే చున్నీకి అంటుకుపోతుంది. కొంతవరకు దానికున్న డస్ట్ నీటిలో అయితే దిగిపోవడం జరుగుతుంది. ఫైనల్‌గా ఈ స్టేజ్‌కైతే వచ్చాయి కదా! ఇప్పుడైతే నాకు తెలిసినంత వరకు వీటి ప్రయోజనాలైతే ఎట్లా ఉంటాయో నేను కొంచెం తెలుసుకున్నాను. దాన్ని బట్టి మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వర్క్ అయిపోయిన తర్వాత అయితే నేను ఎక్కువగా ఇవి తీసుకున్న తర్వాత వాటర్ లేకుండా తీసుకున్న తర్వాత ఉప్పు అనేది యాడ్ చేస్తాను. నేను ఇప్పుడు వండను. అందుకని చెప్పేసి నేను స్టోర్ చేసుకోవడానికి ఉప్పు అనేది యాడ్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఒకవేళ వండేవలసి వచ్చినా సరే వెంటనే ఉప్పుతో క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ నేను వీటిని కొంచెం ఫ్రై చేసుకుంటాను. ఫ్రై చేసిన తర్వాత నేను కర్రీ చేస్తాను. చాలామంది అయితే ఉడకబెడతారు. ఉడకబెట్టడం వల్ల దీంట్లో విటమిన్స్ అయితే చాలా పోతాయంట. స్టార్టింగ్‌లో నేను తెలియక అలానే చేసేదాన్ని. బట్ అలా అయితే చేయకూడదంట. వేపడం వల్ల వాటిలో ఉన్న విటమిన్స్ అయితే పోవంట. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే మాత్రం తెలీదు. బట్ కర్రీ అయితే మాత్రం ఉడకబెట్టడం కంటే ఇలా వేపి కర్రీ చేయడం వల్ల అట్లనే టేస్ట్ ఉంటుంది. ఉడకబెట్టడం వల్ల కర్రీ అనేది ఎక్కువ జిగురు రావడం జరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి. ఒక్కసారి కనుక ఇవి వండుకుంటే గనక ఉడకబెట్టి కాకుండా ఫ్రై చేసి నెక్స్ట్ వండితే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. సో వీటి ఉపయోగాలొచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ లాస్. వెయిట్ లాస్‌లో అయితే మాత్రం బెస్ట్ మెడిసిన్ అని అయితే మాత్రం చెప్పుకోవాలి ఇది.
వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళైతే మాత్రం ఎక్కువ పుట్టగొడుగులు తీసుకున్నా మంచిదే. చాలామంది తెలియక ఇవి ఎక్కువగా తీసుకుంటే వెయిట్ ఎక్కువ అవుతారని చెప్పేసి అనుకుంటారు. బట్ అట్లా అయితే కాదు. ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల అయితే మాత్రం ఒక కప్పు పుట్టగొడుగుల్లో వచ్చి 9 క్యాలరీస్ అయితే ఉంటాయి. ఒకవేళ అవే కప్పు పుట్టగొడుగుల్ని ఉడికిస్తే కనుక 21 క్యాలరీస్ వస్తాయి. అలాగా వాటిలో ఉండే వేరే విటమిన్స్ అయితే పోవడం వల్ల మనకి ప్రోటీన్‌లనేవి పోతాయి అని చెప్పేసైతే నేను వేరొక వీడియోలో అయితే విన్నాను. సో, ఇది ఫైనల్‌గా. ఇంకా దీంట్లో ఉపయోగాలున్నాయి కానీ నాకంత నాలెడ్జ్ అయితే లేదు. అంత తెలుసుకోలేదు నేను. నాకు తెలిసింది మాత్రమే చెప్పాను. సో, నేనైతే ఫైనల్‌గా చూసారు కదా! మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత కల్లుప్పు, ఓన్లీ కల్లుప్పు మాత్రమే వెయ్యాలి. కల్లుప్పు ఎప్పుడైతే వేసుకుంటామో మనం ఎక్కడన్నా ఉన్నా సరే మట్టనేది అలా పోతుంది. నా నమ్మకం ఏంటంటే, మనకు కంటికి కనిపించని డస్ట్ ఏదన్నా ఉన్నా సరే, ఉప్పు అండ్ పసుపుతో క్లీన్ అయిపోతుందనైతే నేను అనుకుంటున్నాను. ఇవి నేనిప్పుడు వండాను కాబట్టి, నేను పసుపనేది యాడ్ చేసుకోలేదు. ఒకవేళ వండే వాళ్ళైతే పసుపయితే యాడ్ చేసేసుకోండి. సో, ఇలా మనం ఉప్పనేది ఎప్పుడైతే వేసి కలుపుతున్నామో, ఒక 5 మినిట్స్ కలిపేటప్పటికి వాటి నుంచి వచ్చే జిగురనేది చాలా వరకు పోతుంది. నేనొక 5 మినిట్స్ కలిపేటప్పటికి చూసారు కదా! అలా జిగురనేది బయటకైతే వచ్చేస్తుంది. ఇంకొకసారి వాటర్‌తో క్లీన్ చేసుకుంటే క్లీనింగ్ ప్రాసెస్ అయితే అయిపోతుంది. ఇది ఓన్లీ క్లీనింగ్ మాత్రమే. సో, కర్రీ కావాలంటే మన ఛానల్‌లో నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. మరిన్ని వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాం. చిన్న లైక్ చేసి ఫాలో చేయండబ్బా! బాయ్.